ఈ గింజలేంటో మీకు తెలుసా? వీటిని ఎందుకు నానబెడుతున్నామో, ఎక్కడ పెడుతున్నామో చెప్తా. కరువు పని దగ్గర స్టెప్ 2 పని స్టార్ట్ అయింది. అదేంటో చూపిస్తా. గింజలు పెట్టడం అన్నమాట. గింజలు నానబెట్టడం. అవి గింజలు అంటే నిమ్మ గింజలు, ఇంకా గానుగ గింజలు అయితే నానబెడుతున్నాం ఈరోజు మొక్కలు పెంచడానికి. ఈ ఆకులు అయితే ఎవ్వరు తెంపకపోరు. అసలు దీంట్లోకి రావడానికి చాలా మంది భయపడతారు కాబట్టి ఈ చెట్లను అయితే తెంపి గోరింటాకు పెట్టుకుని మానవుడైతే లేడు ఇప్పటివరకు. ఇంకా ఎవరైనా తెంపకపోతే చెప్పలేం కానీ ఇదిగోండి మస్తు అంటే ఇప్పుడు ఎగురొస్తుంది. ఇది చిన్న చెట్టే కాబట్టి. ఇక్కడ పైప్ లైన్, ఈ చెట్లకి వాటర్ సప్లై జరుగుతుంది కదా, అవి గేట్ వల్ల అనేది ఆ బోర్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి అయితే ఆ చెట్లకు మేము ప్యాకెట్లు నింపే దగ్గరికి వాటర్ వస్తుంది. ఇక్కడ నుంచి పైప్ లైన్ ఉంటుంది. ఇట్లా పైనుంచి అవుపిస్తుంది కదా. అక్కడ దూరంగా అవుపించేది అయితే ఊళ్ళ నుంచి తీసుకొచ్చే చెత్త మున్సిపాలిటీ ట్రాక్టర్లు వేస్తారు కదా, ఆ చెత్త స్టోర్ అయితే అక్కడ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి జామ చెట్ల లైన్ అక్కడ పై వరకు ఉంది. నేను అక్కడి నుంచి వెళ్ళి చూపిస్తాను ఎక్కడ వరకు ఉందో. ఈ చెట్లు అయితే రోడ్ సైడ్ అవుపిస్తాయి కదా మనకి, ఇట్లా కాయలు కాస్తాయి కొంచెం డిజైన్ ఉంటాయి. ఈ చెట్లు వీటి పేరు అయితే నాకు తెలియదు. అక్కడ పైప్ లైన్ ఉందని చెప్పిన కదా, ఇక్కడ కూడా ఒక నల్ల అవుతుంది. ఇది ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి నాకు తెలియదు, వాళ్ళని అడిగి తెలుసుకొని చెప్తా. ఇక్కడ నీళ్ళు మొత్తం అంటే చెట్ల మొత్తం పచ్చగా చల్లగా అవుతుంది ఇక్కడ వాతావరణం. ఇంకా అటెండెన్స్ చేసుకొని జరసేపు అయితే ఇక్కడ నిలబడి ఇంటికి వెళ్ళేటప్పుడు జరసేపు ఇక్కడ నిలబడి చల్లగా ఉంటుందని చెప్పి అందరు పనులు మా వాళ్ళు అయితే అక్కడ పని చేస్తారు. మేము గింజల కోసం అని చెప్పి బయటకు వచ్చి నేనైతే వీడియో తీస్తున్నాను. మొత్తుకుంటారు, లేట్ అయితే పోవాలి తొందరగా. ఇది ఫస్ట్ మేము స్టార్ట్ అయ్యేది అంటే ఇక్కడ వస్తాం కదా పనికి వచ్చే గేట్ అనమాట. ఒక పెద్ద గేట్ అయితే బయట నుంచి చూపిస్తుంది కదా, ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి మేము అటు లోపలికి వెళ్ళి అక్కడ అటెండెన్స్ చేసుకొని ఇంకా అటు సైడ్ అయితే పని చేస్తాము. జామ చెట్ల లైన్ చూపిస్తాను చెప్పిన కదా, జామ చెట్లు ఇదిగో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి చాలా పొడవు అయితే చాలా దూరం అయితే చెట్లు ఉంటాయి అనమాట. దీంట్లో చెట్లు ఈ చెట్ల కాయలు కూడా కాస్తాయి. నేను ఒకసారి తెంచుకొని తిన్నా అప్పుడు స్టార్టింగ్లో పనికి వచ్చినప్పుడు. ఇది చాలా దూరం అవుతున్నాయి జామ చెట్లు. ఇక్కడ నుంచి అక్కడ చివరి వరకు అయితే మొత్తం జామ చెట్లే. మేము మస్తు తీయకుంటే ఈ ప్రస్తుతానికి ఇప్పుడైతే కాయలు లేవు. మేము వచ్చినప్పుడు ఎక్కడో ఒకటి అక్కడొకటి ఇక్కడొకటి చిన్న చిన్న పిందెలాగా ఉంటే అవి అయితే తెంపుకొని తినేసినాం మేము. ఇది చూడండి మొత్తం ఒక అడవిలాగానే ఉంది, కానీ మంచిగా ఇప్పుడు ఈ ఆకులని రాలిపోయి పూతలు వచ్చి పిందెలు స్టార్ట్ అయితే ఏమనుకుంటాను నేనైతే. సీజన్ కాదులేదు కానీ ఇంక ఈ ప్యాకెట్ వచ్చి మా బ్యాచ్ వాళ్ళు కాదు, ఇది వేరే బ్యాచ్ వాళ్ళు అక్క వాళ్ళైతే నింపుతారు. ఈరోజు వాళ్ళైతే మరి ఎక్కడ చేస్తారో ఏమో, పని చూడలేదు నేను ఇంకా. వచ్చి పనికి అయితే కానీ ఎక్కడ చేస్తారో చూడాలి. ఇక్కడ బెడ్లు వచ్చేసి ఒక 6 బెడ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ ఎన్ని అంటే ఎన్ని కొట్టాల్సినాయో నాకు సరిగ్గా అయితే తెలియదు, నేను ఇక్కడ పని చేయట్లేదు కాబట్టి నేను అడగలేదు వాళ్ళని. ఇక్కడ 6 అయితే కంప్లీట్ అయిపోయినాయి మొత్తానికి. చెత్త స్టోరేజ్ ప్లేస్ అని చెప్పినా కదా అక్కడ ఉన్నప్పుడు మీకు, ఇదిగో ఇక్కడే అనమాట. ఇది చెత్త మొత్తం ఇక్కడ స్టోర్ చేస్తారు. కాల పెడతారో ఏం చేస్తారో తెలియదు నాకైతే. అసలు ఇట్లాంటి వీడియో ఎవరైనా చేస్తారో లేదో నేనైతే చేస్తున్నా. ఎండ అయితే ఫుల్గా ఉంది, మొహం మంట పుడుతుంది ఎండకు నిలబడతానైతే. ఈ జామ చెట్ల నీడకు వస్తే చల్లగా అనిపిస్తుంది ఫేస్కి అయితే. వీళ్ళు రోజు నీళ్ళు పెట్టి అంటే సాదుతారు కాబట్టి మంచిగా పచ్చగా ఉండి నీడ మంచిగా పచ్చగా చల్లగా ఉందన్నమాట. చెట్లు పచ్చగా ఉండడం వల్ల మనుషులు అయితే రావడానికి భయపడతారు, కానీ కుక్కలకు మాత్రం బాగుంది. అక్కడ చెత్తలా ఏదో ఒకటి తినడం, ఇక్కడ మంచిగా చల్లగా నీడ వండుకోవడం, ఆ పైపులు పోసే దగ్గర నీళ్ళు తాగడం, మంచిగా వీటికి ఒక ఇల్లులాగా అయిపోయిందన్నమాట. ఇది శ్మశాన వాటికి అంటున్నారు కదా, ఇక్కడ శ్మశానాలు ఏమో ఆపిస్తలేమని అనుకోకూడదు. ఈ దారి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మొత్తం అయ్యే ఉంటాయి. ఇంకా చూపించడం ఎందుకు అని చెప్పి నేనైతే పోతలేను. జామ చెట్లు ఆ ప్లేసులనే కాదు, ఇంకో ఇక్కడ ఈ ప్లేస్లో కూడా కొన్ని చెట్లు అయితే పెట్టిరు. ఇవి కూడా కొంచెం అంటే బాగానే ఉన్నాయి, అంత పెద్ద చెట్లు కాదు, కొంచెం చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి. అన్ని రకాల చెట్లు ఉన్నాయి, అల్లనేటి చెట్లు, ఇంకా చింతపాల చెట్లు, జామ చెట్లు ఉన్నాయి. చాలా రకాల చెట్లు అయితే పెంచుతారు. ప్రస్తుతానికి ఇప్పుడు కొన్ని అయితే ఉన్నాయి మేము చూసినాయి. ఇదిగో ఇక్కడ ఇవి జామ చెట్లు చూపించినాయి కదా, ఇవి రోడ్ సైడ్ పెట్టే చెట్లు అని చెప్పినాయి కదా అవన్నమాట. ఇదిగోండి ఇది అల్లనేరేడు చెట్టు, ఇదే కాదు ఇంకా వెనకాల కూడా అక్కడ ఉన్నాయి, అక్కడొకటి అక్కడొకటి ఉంది. మేము ప్రస్తుతానికి పనిచేసిన ప్లేస్ అయితే ఇది దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మొత్తం. ఇది వాటర్ ట్యాంకు, ఇక్కడున్న మొక్కలకు నీళ్ళు పెట్టడానికి వాటర్ ట్యాంక్ అట్టి చెట్టు వీళ్ళే పెట్టిరంట. అక్కడ కొన్ని రకాల చెట్లు అయితే విత్తనాలు పోసి అంటే గింజలు పోసి పెంచిరంట. ఇవి మేము పెడుతున్న బెడ్లు నేను మనం చూపించిన కదా కొన్ని అయితే. ఇక్కడ మా వెనకాల వ్యూ అయితే అట్లా మొత్తం చెట్లు చెదరం అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడైతే మొత్తం గుట్టలు. ఇంకా ఈ రోజు నాకైతే ప్యాకెట్ల పని ఏం లేదుగా, నువ్వు నీళ్ళు కొట్టవు అని చెప్పి పెట్టిన మొక్కలకైతే నాకు తెలియక పైపు మంచిగా స్టార్ట్ చేసిన పైపు తీసుకొని ఇట్లా కొడుతుంటే ఆనే వచ్చి ఇట్లా కాదు కొట్టడము, ఇట్లా కొడితే ఇసుక తేలి మొత్తం ప్యాకెట్స్ మొత్తం ఖరాబ్ అయిపోతాయి. ఇంకా దానికి జల్లి ఉంటుంది కదా షవర్ లాగా, అది పెట్టయితే కొట్టాలని చెప్పారు. ఇంకా అది వెతికి తీసుకొస్తున్నా. ఇది ఆపేసి దాంతో అయితే కొట్టేసిన. ఇది కూడా మా బ్యాచ్ వాళ్ళు, వీరైతే ఎప్పుడు ఏదో ఒకటి వదులుతూనే ఉంటారు. అట్లా వదలకండి, మీరు పాట వాడనని వాడరు, నేనైనా వాడతా వినండి అంటే మేమైతే మీరే వాడండి అని చెప్పారు. నేనైతే ఒక పాట పాడిపించిన, చిన్న డాన్స్ కూడా వేయించిన, షార్ట్లలో పెట్టినాను, వెళ్ళి చూడండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, నా వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. రేపటి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్.